శ్రీ గురుచరిత్ర అధ్యాయము 40 కంటిన్యూషన్ అండి. అప్పుడతడు, నీవు పడుచుదానివి, సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు, ఒక బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపమొస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడవుతాను అంటూ వలవలా ఏడ్చాడు. ఆమె, నీకంత వెర్రి, నాపై నీకంత మోహమెందుకు? నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే? పుట్టిన తరువాత ఎవరైనా చావవలసిందేగా. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే కదా. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది. నీ ప్రాణాన్నైన నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే కదా. అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతనినెలాగో ఒప్పించింది. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడలాగే చేసి సర్వము భస్మమయ్యాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతాజ్ఞుడవగలిగానని ఎంతో ఆనందించాడు. తరువాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవటానికి రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లంతా వెనుకటి వలె చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, నాలుగు పక్కల ఇల్లు ఇల్లంటుకొని మండుతున్నా గాని నాకేదో ఎక్కడా లేని చలి పుట్టింది. నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమి ఈ ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు 1,000,000 సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠిరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్ఠిరోగి వద్దకు వెళ్ళారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండటం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు. ఆయన తమ కరమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడి కర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగుర్చింది. అనుష్ఠానికి సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది. నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయలో మెరిసిపోసాగింది. అతడు ఆనంద భాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితమై ఉంటే పారవస్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు. 1,000,000 సూర్యుల తేజస్సు, 1,000,000 చంద్రుల చల్లదనం కలిగి దేవతల ఆరాధించేలా పూజించబడే విశ్వాసశ్రేయుడు, భక్తప్రియుడు, శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడైన ఓ నృసింహ సరస్వతీ స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మోహాపాశమునే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞాన సూర్యుడువు, విశాలమైన నేత్రములు గలవాడవు, భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన హరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటివాడు మీరు. సత్యము, సర్వానికి సారభూతమైన పరమాత్మతత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్త అయిన పరమాత్మ అయిన యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడైన శ్రీ వల్లభ, ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి,
అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయ్యుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువు. ఓ శ్రీగురు నృసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణ చంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు, ప్రచండమైన పాపాలను పారద్రోలటానికి దండము ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు సృజిస్తున్నాయి. నాదబిందు కళాస్వరూప, నీవు వాటికి కూడా అతీతుడివై ఉండి 3 విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా, ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టవై ఉన్న జ్ఞానసాగర, కృష్ణవేణి పంచనది సంగమ తీర నివాస, కష్టాలను ధైర్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము ఓ నరసింహ సరస్వతీసుని అష్టకం ఎవరు చదువుతాడో వాడికి జ్ఞానసారము, దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రదాన్ని తరించడానికి మంచి సాధనము. నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు. శ్రీగురునతడికి అభయమిచ్చి జ్ఞానరాశి అవుదుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశాడు. అక్కడ చేరిన వారందరూ ఆ గురుమహత్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు హారతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీగురుని అతన్ని దగ్గరకు పిలిచి, నాయనా, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగినది. నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్వంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించాడు. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగము ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు యోగేశ్వరుడు అని పేరు పెడుతున్నాను. నీ భార్యా బిడ్డలను తీసుకువచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకొచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా. అంతేకాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికెంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దపోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రమాలని చదవాలని చెప్పేవారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.